తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ, మేడ్చల్లో మెడికల్ డైరెక్టర్గా చేస్తున్నా అండి. ఈరోజు మనం ప్రీ డయాబెటీస్ని మనం కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చా, అసలు అంటే షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదండి, ప్రీ డయాబెటీస్ రివర్సల్ గురించి మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ షుగర్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. సో దీన్ని కంప్లీట్గా ఆపేయలేం కానీ కంట్రోల్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డయాబెటీస్ అంటే మన HbA1c మన బ్లడ్ టెస్ట్లో ఈ టెస్ట్ చేయించుకున్నప్పుడు 5.7 నుంచి 6.5 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం. దీన్ని మనం ఇక్కడ నుంచి మనం డైట్ కొన్ని చిట్కాలు ఫాలో చేస్తే మనం మినిమం 2 నుంచి 3 సంవత్సరాల వరకు షుగర్కి ట్యాబ్లెట్స్ వాడకుండా ఆపొచ్చు. 3 సంవత్సరాల తర్వాత మనం చెప్పలేం, మన వయసు పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో తర్వాత మనం షుగర్ కంట్రోల్ చేయగలమా లేదా అన్నది తెలియదు, కానీ బట్ పక్కాగా అయితే 2 to 3 years అయితే మనం షుగర్ ట్యాబ్లెట్స్ వాడకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఈ ప్రీ డయాబెటీస్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆహార జాగ్రత్తలు అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే డైట్ ఇంపార్టెంట్. డైట్ ఎలా అంటే పొద్దున పూట అంటే బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవద్దు. మనం ఏం చేస్తుంటాం, మన సౌత్ ఇండియన్ ఫుడ్స్లో ఎక్కువగా ఇడ్లీ తింటూ ఉంటాం, దోశ, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్తో చేసిన ఐటమ్స్ అనమాట. ఇలాంటివి తగ్గించి పొద్దున పూట ఓట్స్, కిలాగ్స్, రాగి జావ, జొన్న రొట్టె, చపాతీ, స్ప్రౌట్స్, మిల్లెట్స్ ఇలాంటివి తీసుకోవాలి. లేదా ఎగ్స్, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఎగ్స్ కానీ ఆవకాడో కానీ ఇలాంటివన్నీ కూడా బాగా తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం పూట కూడా 100 grams ఆఫ్, ఎందుకంటే మన సౌత్ ఇండియన్ బాడీస్ రైస్ తినకపోతే వీక్ అయిపోతుంది కాబట్టి 100 grams ఆఫ్ రైస్ తీసుకోవాలి. అది కూడా బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ 7 o'clock కల్లా ఫుడ్ తినేసేటట్టు చూసుకోవాలండి. ఇది వెరీ ఇంపార్టెంట్. డైట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ ప్రీ డయాబెటీస్లో. అంటే మనం ఒక 3 years వరకు మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా, మనం ట్యాబ్లెట్స్ లేకుండా మనం ఈ డైట్ను మెయింటైన్ చేయొచ్చు. రెండో వెరీ ఇంపార్టెంట్ ఆహారమే కాదండి, ఎక్సర్సైజ్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల కూడా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతుంది. దానివల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయ్యి నార్మల్లో మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే ఫ్రీ సజెషన్ ఏంటంటే రోజు జిమ్కి వెళ్ళకపోయినా మినిమం 30 నుంచి 45 నిమిషాలు నడక అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కార్డియాక్ ఎక్సర్సైజ్, ఐసోటోనిక్ ఎక్సర్సైజ్, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి, పుషప్స్, ఇవన్నీ ఎక్సర్సైజ్లు కూడా చాలా బాగా మనకి షుగర్ రివర్సల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, రివర్సల్ అనేది 3 సంవత్సరాల వరకే చేయొచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత మా చేతిలో, డైటీషియన్ చేతిలో కానీ డాక్టర్ చేతిలో కానీ ఉండదు. అది ఇంకా కంప్లీట్ మీ బాడీ తత్వం, మీ వయసు, మీ జీన్స్ బట్టే ఉంటుంది తర్వాత కంట్రోల్ అనేది. ఇంకా ఇప్పుడు మూడో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ షుగర్ ఉండే వాళ్ళు మ్యాక్సిమం type 2 డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు. అంటే వెయిట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ అనేది కరెక్ట్గా వాళ్ళ BMI ప్రకారం 23 ఉండేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెయిట్ ఒక 95 kgs ఉండి హైట్ ఒక 5'10" కానీ 5'9" కానీ ఉంటే వాళ్ళు 70 kgs అలా రావాలి. అంటే మినిమం 20-30 kgs తగ్గడం వల్ల మనకి షుగర్ అనేది 3 సంవత్సరాలు ఎటువంటి డోకా లేకుండా కంట్రోల్ అనేది ఉంటుంది. ఇంకా వెరీ ఇంపార్టెంట్, నిద్ర అనేది ఇంపార్టెంట్ అండి. షుగర్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పుడు కూడా మినిమం 8 నుంచి 9 గంటలు పడుకోవాలి. ఎందుకంటే నిద్రపోవడం వల్ల బాడీలో న్యూ సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటాయి, స్ట్రెస్ లెవెల్స్, కార్టిజోల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఈవెన్ కార్టిజోల్ అనేది స్ట్రెస్ హార్మోన్ అనమాట, అదొక స్టెరాయిడ్ లాంటిది. అది పెరగడం వల్ల కూడా మనకి షుగర్ అనేది పెరిగిపోతుంటుంది. దట్ ఈస్ ద రీజన్ మన ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో చూస్తే సగానికి సగం మందికి షుగర్ ఉంటుంది. అదే పల్లెటూరులో ఎక్కువ షుగర్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడతారు, స్ట్రెస్ తక్కువ తీసుకుంటారు. కానీ హైదరాబాద్లో ఈ హార్న్, సౌండ్ పొల్యూషన్, ఈ జనరల్ పొల్యూషన్, వీటి వల్ల తొందరగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువై షుగర్స్ అనేవి పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ డయాబెటీస్ రివర్సల్ అనేది ఖచ్చితంగా పాసిబుల్ ఫర్ 3 years, నాట్ మోర్ దెన్ దట్. అది మీ మీద ఆధారపడి ఉంటుందండి. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.